టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మూర్లో హిందూ కుటుంబాల నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకుని కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్మూర్లో మతపరమైన ఉద్రిక్తతలు, మత మార్పిడి ఆరోపణలు, శాంతి భద్రతలపై ఎమ్మెల్యే పలు వ్యాఖ్యలు చేశారు. ఆర్మూర్లో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీలు అనవసరంగా మతం రంగు రుద్దుతున్నారని ఆయన ఆరోపించారు. సంఘటనలు దురదృష్టకరంగా ఈ వారం రోజుల నుంచి ఎంఐఎం నాయకులు కాంగ్రెస్ బీఆర్ఎస్ 3 పార్టీలు కలిపి అక్కడ హిందువులని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఆర్మూరు ప్రశాంతంగా ఉన్న ఆర్మూర్ని ఈరోజు ఒక అగ్నిగుండంలాగా తయారు చేస్తున్న ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ 3 పార్టీలు కలిసి దానికి చిన్న ఊళ్ళో పిల్లలు, హిందూ పిల్లల్ని, చిన్న పిల్లల్ని మత మార్పిడి చేయడానికి వాళ్లకు ఖురాను, నమాజు ఎలా చేయాలో నేర్పుతున్నారు. మేము ఎప్పుడైనా హిందువులం ఏదన్నా మీ మద్రాసాలకు వచ్చి, మీ మసీదులకు వచ్చి గాయత్రి మంత్రం చదవమన్నామా, లేదు హనుమాన్ చాలీస చదవమన్నామా? మీ నియమాలు మీకు, మీ పూజా పద్ధతులు మీకు, మీ ధర్మం మీకు, మా ధర్మం మాకు, మా నియమాలు మాకు. అక్రమంగా చాలా రోజుల నుంచి ఎవరైతే అక్కడ ప్రిన్సిపాల్ ఉన్నాడో నియోజకవర్గ సంఘటనలు దురదృష్టకరంగా ఈ వారం రోజుల నుంచి ఎంఐఎం నాయకులు కాంగ్రెస్ బీఆర్ఎస్ 3 పార్టీలు కలిపి అక్కడ హిందువులని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఆర్మూరు ప్రశాంతంగా ఉన్న ఆర్మూర్ని ఈరోజు ఒక అగ్నిగుండంలాగా ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే